హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను పైథాన్ లాంగ్వేజ్లోని స్ట్రింగ్స్ కాన్సెప్ట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాంతోపాటు పైథాన్లో చాలా ఇంపార్టెంట్ అయిన స్లైస్ ఆపరేటర్ని స్ట్రింగ్స్ మీద ఎలా యూస్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్ట్రింగ్స్ అంటే ఏంటి, ఎలా డిక్లేర్ చేయాలి పైథాన్లో చిన్న ఎగ్జాంపుల్తో చూపిస్తాను. స్ట్రింగ్ అంటే ఏంటంటే జనరల్గా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. గ్రూప్ అంటే మనకి గ్రూప్ అంటే ఏంటి, ఒకళ్ళ కన్నా ఎక్కువ ఉంటే జనరల్గా దాన్ని గ్రూప్ అంటాం. ఇక్కడ కూడా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఏంటంటే ఒక క్యారెక్టర్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని స్ట్రింగ్ అంటారు అనమాట. సపోజ్ ఇండియా అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. ఇది స్ట్రింగ్ ఎందుకంటే ఇక్కడ ఒక క్యారెక్టర్ కన్నా ఎక్కువ ఇక్కడ ఉన్నాయి కాబట్టి. ఇది ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే మోర్ దెన్ వన్, ఎక్కువ క్యారెక్టర్స్ అన్నీ ఒక చోట రాసాం. ఇలా ఒక చోట రాస్తే దాన్ని స్ట్రింగ్ అంటాం. అది మనకి జనరల్గా అలాగంటాం. కానీ ప్రోగ్రామింగ్లో ఇలా ఒక చోట క్యారెక్టర్స్ని ఇలా రాస్తే దాన్ని స్ట్రింగ్ అను. ఆ క్యారెక్టర్స్ అనేవి ఇలా రాస్తే స్ట్రింగ్ అను. ఆ క్యారెక్టర్స్ అనేవి డబుల్ కొటేషన్స్లో కానీ, సింగిల్ కొటేషన్స్లో కానీ, ట్రిపుల్ కొటేషన్స్లో కానీ ఇంక్లూడ్ చేస్తేనే దాన్ని స్ట్రింగ్ అంటాం. అంటే దాన్ని కొటేషన్స్లో ఇంక్లూడ్ చేస్తేనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో స్ట్రింగ్ అంటాం. రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఓన్లీ డబుల్ కొటేషన్స్లోనే స్ట్రింగ్ని రిప్రజెంట్ చేస్తారు. కానీ మనకి పైథాన్లో స్ట్రింగ్ని రిప్రజెంట్ చేయడానికి 3 వేస్ ఉన్నాయి. 3 వేస్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇండియా అని రాస్తే పైథాను ఇది స్ట్రింగ్ కింద ట్రీట్ చేయదు, అది ఒక వేరియబుల్ కింద ట్రీట్ చేస్తుంది. సో ఎప్పుడు అది దాన్ని స్ట్రింగ్ కింద ట్రీట్ చేస్తుంది అంటే మనం దాన్ని కొటేషన్స్లో పెడితేనే అప్పుడు దాన్ని స్ట్రింగ్ కింద ట్రీట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్గా చూద్దాం. పైథాన్ ఐడియల్లీ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు నేను ఇండియా అని డైరెక్ట్గా రాస్తే ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ఇండియాని మనం కొటేషన్స్ని ఇంక్లూడ్ చేయలే. అది ఏమని చూపిస్తుంది, ఈ నేమ్ ఇండియా ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చూపిస్తుంది. ఎందుకంటే దీన్ని వేరియబుల్ కింద ట్రీట్ చేస్తుంది. ఆ వేరియబుల్ మనం ఎక్కడైనా డిక్లేర్ చేసామా అది చూసుకుంటుంది. కానీ మనం ఇండియా అనే పేరుతో ఏ వేరియబుల్ డిక్లేర్ చేయలేదు కదా. సపోజ్ ఇప్పుడు నేను ఇండియా అనే పేరు వేరియబుల్తో ఒక వాల్యూని స్టోర్ చేస్తున్నాను, డిక్లేర్ చేసి కంట్రీ అని స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇండియాని ప్రింట్ చేస్తే అది ఎర్రర్ చూపించదు. ఎందుకంటే ఇండియా అనేది వేరియబుల్ కింద ట్రీట్ చేసింది. ఆ వేరియబుల్ మనం డిక్లేర్ చేసాం కాబట్టి ఎర్రర్ చూపించదు. జస్ట్ డైరెక్ట్గా ఇండియన్ అని రాస్తే ఎర్రర్ చూపించింది. ఎందుకు, ఇది స్ట్రింగ్ కాదు. ఇది స్ట్రింగ్ ఎప్పుడవుతుంది, దాన్ని మనం కొటేషన్స్లో పెడితేనే అప్పుడు స్ట్రింగ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను దాన్ని కొటేషన్స్లో పెడితే మనకి ఎర్రర్ ఏమీ చూపించదు. సో మనకి ఒకదాన్ని స్ట్రింగ్ అనాలంటే అది కొటేషన్స్లో ఖచ్చితంగా ఉండాలి. ఆ కొటేషన్స్ లోపల ఏది ఉన్నా అది స్ట్రింగ్ కిందే లెక్క. మనకి పైథాన్లో స్ట్రింగ్ని రిప్రజెంట్ చేయడానికి 3 వేస్ ఉన్నాయని చెప్పాను కదా. ఫస్ట్ ఏంటంటే సింగిల్ కొటేషన్స్లో స్ట్రింగ్ని రాయొచ్చు. సో ఇక్కడ నేను సింగిల్ కొటేషన్స్లో రాసా. అలాగే డబుల్ కొటేషన్స్లో కూడా రాయొచ్చు. సో డబుల్ కొటేషన్స్లో రాసిన స్ట్రింగే, సింగిల్ కొటేషన్స్లో రాసిన స్ట్రింగే. అదేవిధంగా ట్రిపుల్ కొటేషన్స్లో రాసినా కూడా అది స్ట్రింగే. సో ఇక్కడ నేను ఒకే స్ట్రింగ్ని ఒకసారి డబుల్ కోట్స్లో, ఒకసారి సింగిల్ కోట్స్లో, ఒకసారి ట్రిపుల్ కోట్స్లో పెట్టా. 3 వ్యాలిడే పైథాన్లో. ఎలాగో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. మూడింటిని అది కన్సిడర్ చేస్తుందా స్ట్రింగ్ కింద లేదో. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నేను సింగిల్ కొటేషన్స్లో పెడుతున్నాను. సో ఇది స్ట్రింగో కాదో ఎలా తెలుస్తుంది, మనం దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ వేరియబుల్ యొక్క టైప్ని చెక్ చేసినట్టయితే మనం ఏం అసైన్ చేసామో తెలుస్తుంది కదా. సో టైప్ ఫంక్షన్ అనేది మనకి పైథాన్లో ఒక వేరియబుల్ యొక్క టైప్ని చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది టైప్ ఫంక్షన్. దీని లోపల మనం ఆర్గ్యుమెంట్ కానీ పారామీటర్ కానీ ఏ వేరియబుల్ నేమ్ అయితే పాస్ చేసామో దాంట్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఉందో ఆ టైప్ని మనకి అవుట్పుట్ ఇస్తుంది.
సో ఇక్కడ ఎస్ అనే వేరియబుల్లో మనం స్ట్రింగ్ని స్టోర్ చేసాం కాబట్టి ఎస్ అనేది ఎస్టీఆర్ టైప్ అన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని డబుల్ కొటేషన్స్లో పెడతాను. అప్పుడు మళ్ళీ చెక్ చేస్తాను దాని టైప్ ఏముంటుందో. మళ్ళీ టైప్ ఆఫ్ ఎస్ ప్రింట్ చేద్దాం. సో మళ్ళీ అది ఎస్టీఆర్ అనే చూపించింది, ఎందుకంటే మనకి 3 వేస్లో ఏ వేలో అసైన్ చేసినా అది స్ట్రింగ్ కిందే ట్రీట్ చేస్తుంది పైథాన్. సో ఇప్పుడు మళ్ళీ ట్రిపుల్ కొటేషన్స్లో రాస్తాను. సో మళ్ళీ టైప్ని చెక్ చేస్తున్నాను. సో మళ్ళీ ఎస్టీఆర్ అనే చూపించింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ట్రిపుల్ కొటేషన్స్ మనం సింగిల్ కొటేషన్ని 3 సార్లు ఇచ్చినా పర్వాలే, డబుల్ కొటేషన్ కూడా 3 సార్లు ఇచ్చినా పర్వాలే. అంటే ట్రిపుల్ కొటేషన్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనం సింగిల్ కొటేషన్ ఒకసారి రాసాం, ఇక్కడ డబుల్ కొటేషన్ ఒకసారి రాసాం. ఇప్పుడు ట్రిపుల్ కొటేషన్ అంటే ఏంటంటే ఈ సింగిల్ కొటేషన్ని 3 సార్లు రాసినా, ఈ డబుల్ కొటేషన్ను 3 సార్లు రాసినా అది స్ట్రింగ్ కిందే. ఇక్కడ మనం ఏం రాసాం, సింగిల్ కొటేషన్ను 3 సార్లు రాసాం. ఇప్పుడు ఏం చేద్దాం, డబుల్ కొటేషన్ని 3 సార్లు రాద్దాం, అప్పుడు కూడా అది స్ట్రింగే. ట్రిపుల్ కొటేషన్స్ అనేవి మనకి టూ వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సింగిల్ కొటేషన్ని 3 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు, డబుల్ కొటేషన్ని 3 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డబుల్ కొటేషన్ని 3 టైమ్స్ యూస్ చేశాను. ఇప్పుడు కూడా మనకి టైప్ అనేది ఎస్ కిందే చూపిస్తుంది. సో ఇప్పుడు ఎస్ మనకి ఇన్ని వేస్లో రిప్రజెంట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు మనకి దీని మధ్యలో లైక్ ఉంది కదా, ఈ వర్డ్కి కొటేషన్స్ రావాలనుకుంటే అంటే ఎలా అంటే సో ఈ లైక్ అనే వర్డ్కి నాకు ఇక్కడ కొటేషన్స్ రావాలి. సో ఇప్పుడు నార్మల్గా మనకి ఇక్కడ సింగిల్ కొటేషన్ రాసి ఇక్కడ కూడా సింగిల్ కొటేషన్ రాసామంటే ఇది మనకి ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే మనకి ఒక దాన్ని స్ట్రింగ్ అని ఎప్పుడు అంటాం, అది కొటేషన్ మధ్యలో ఇంక్లూడ్ అయితేనే దాన్ని స్ట్రింగ్ అంటాం. సో ఇక్కడ కొటేషన్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఏ కొటేషన్ అయితే స్టార్ట్ అయిందో మళ్ళీ ఆ కొటేషన్ ఎండ్ అయింది చూస్తారు కదా, ఎండ్ అయిన ముందు వరకు ఏదైతే ఉందో దాన్ని స్ట్రింగ్ కింద కన్సిడర్ చేస్తుంది. సో ఇక్కడ సింగిల్ కొటేషన్తో స్టార్ట్ అయింది, మళ్ళీ సింగిల్ కొటేషన్ ఎక్కడ ఎండ్ అయిందో చూస్తుంది. సో దాని లోపల ఉన్నది మాత్రమే స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. ఇప్పుడు దీని తర్వాత ఉంది కదా, ఇది ఇక్కడ లైక్ అని ఉంది కదా, ఇది సింగిల్ కొటేషన్తో స్టార్ట్ అవ్వలేదు. సో ఇక్కడ ఇది ఎండ్ అయిపోయింది, దీంతో ఇది అయిపోయింది, ఇది సింగిల్ కొటేషన్లో స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే దీన్ని వేరియబుల్ కింద ట్రీట్ చేస్తుంది, కానీ ఇక్కడ లైక్ అనే వేరియబుల్ ఎక్కడ డిక్లేర్ చేయలేదు. సో ఎర్రర్ చూపిస్తుంది, ఏమైనా వస్తుందంటే లైక్ ఈజ్ ఇన్వాలిడ్ సింటాక్స్ అనమాట. ఇక్కడ అదే ఇప్పుడు ఇక్కడ నీకు డబుల్ కొటేషన్లు పెడితే ఎర్రర్ చూపించదు, ఎందుకంటే ఇది స్టార్ట్ అయింది సింగిల్ కొటేషన్తో. మనం సింగిల్ కొటేషన్తో స్టార్ట్ చేసినప్పుడు సింగిల్ కొటేషన్ ఎక్కడైతే నెక్స్ట్ వస్తుందో అది ఎండ్ కింద ట్రీట్ చేసేస్తుంది. అదే ఇప్పుడు నేను డబుల్ కొటేషన్ రాస్తే సేమ్ అదర్ రిమైనింగ్ క్యారెక్టర్స్ని ఎలా ట్రీట్ చేస్తుందో ఈ కొటేషన్ కూడా అలాగే ట్రీట్ చేస్తుంది. ఇక్కడ మనం స్టార్ట్ చేసింది సింగిల్ కొటేషన్, సో మళ్ళీ సింగిల్ కొటేషన్ ఎక్కడ ఉందో చెక్ చేస్తుంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ వరకు ఏదైతే ఉందో అది స్ట్రింగ్ కాన్స్టెంట్ కింద లెక్క. సో ఇప్పుడు ఎర్రర్ చూపించదు. ఇప్పుడు మనం ప్రింట్ చేసినట్టయితే లైక్ సరౌండెడ్ బై ఈ కొటేషన్స్, ఈ కొటేషన్స్ మధ్యలో లైక్ అనేది వచ్చింది. సో మనకి ఒక టైప్ ఆఫ్ కొటేషన్ అనేది స్టార్ట్ చేసుకుని మధ్యలో మనం అదర్ టైప్ ఆఫ్ కొటేషన్ని యూస్ చేసుకుంటే మనకి ఎర్రర్ అనేది ఏమీ చూపించదు. అది ఒక అడ్వాంటేజ్. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మనకి ఒక లైనే ఎగ్జిక్యూటబుల్ కాబట్టి ఒక లైన్ రాసిన వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోద్ది, కానీ ఇప్పుడు నాకు ఒక లైన్ కన్నా ఎక్కువ రాయాలి, అందుకే నేను న్యూ ఫైల్ని తీసుకుని సేవ్ చేస్తున్నాను. సో స్ట్రింగ్స్ అనే నేమ్తో సేవ్ చేస్తున్నా.
సో ఇప్పుడు నేను ఎస్ అనే ఒక వేరియబుల్ని తీసుకుండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి సింగిల్ కొటేషన్ కానీ డబుల్ కొటేషన్ కానీ రాసినప్పుడు అది ఒక్క లైన్లోనే ఎండ్ అయిపోవాలి. నెక్స్ట్ లైన్కి వెళ్ళిందంటే అది ఎర్రర్ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇలా రాశాను కదా, ఇప్పుడు నేను ఎస్ని ప్రింట్ చేస్తే నాకు ఎర్రర్ చూపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ రన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మళ్ళీ రన్ మాడ్యూల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వెళ్ళొస్తుంది. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది ఫైల్ స్ట్రింగ్ లిటరల్ అని చూపించింది. అంటే ఈ స్ట్రింగ్ అనేది ఈ లైన్లోనే ఎండ్ అయిపోవాలి. అంటే ఈ లైన్లోనే ఇంకో కొటేషన్ ఉండాలి అక్కడ మనం దేంతో స్టార్ట్ చేసామో అది. సో ఇప్పుడు మనకి ఎర్రర్ చూపించింది. అదే ఇప్పుడు మనం ఇక్కడ ట్రిపుల్ కొటేషన్స్ రాస్తే అది ఎర్రర్ చూపించదు. మనకి ట్రిపుల్ కొటేషన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక స్ట్రింగ్ని ఎన్ని లైన్స్లో అయినా రాసుకోవచ్చు. మనం ప్రింట్ చేసేటప్పుడు ఇక్కడ ఏ ఫార్మేట్లో అయితే మనం ఇచ్చామో అదే ఫార్మేట్లో మనకి ప్రింట్ చేస్తుంది గ్యాప్స్తో సహా. సో ఇప్పుడు నేను ఎస్ని ప్రింట్ చేస్తే నాకు ఎలా వస్తుందో చూద్దురు. సో ఇక్కడ ఐతో స్టార్ట్ అయింది. గ్యాప్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఐ తర్వాత అది అలానే ఉంటుంది. సో ఇక్కడ సెకండ్ లైన్లో కూడా స్టార్టింగ్ ఎంత గ్యాప్ ఇచ్చానో ప్రోగ్రాంలో అంతే గ్యాప్ వచ్చింది. సో ఇక్కడ నేను ఐ తర్వాత ఇంకా సమ్ XYZ అని కొంచెం గ్యాప్ ఇచ్చి రాస్తున్నా. సో ఇప్పుడు మనం ప్రింట్ చేసినట్టయితే ఆ గ్యాప్ కూడా అలానే ఉంటుంది. చూసారా, మనకి ట్రిపుల్ కొటేషన్స్లో ఏదైతే రాస్తామో దాన్ని గ్యాప్స్ని కానీ లైన్స్ని కానీ సేమ్ అలానే ఉంచి మనం ఎలా అయితే ఇచ్చామో అలాగే ప్రింట్ చేస్తుంది. అది ట్రిపుల్ కొటేషన్స్ వల్ల అడ్వాంటేజ్. సో ఇంకో పాయింట్ చెప్తున్నాను. మనకి పైథాన్లో ఒక స్ట్రింగ్ని మల్టిపుల్ టైమ్స్ అంటే ఒక స్ట్రింగ్ని మనకి 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకోండి, అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏం రాయాలి, లూప్ రాసి అంటే ఫర్ i = 0 i < 9 అని చెప్పి 10 టైమ్స్ వరకు మనం సేమ్ ప్రింట్ చేస్తాం. కానీ మనకి పైథాన్లో ఒక అడ్వాంటేజ్ ఉంది, రిపిటేషన్ ఆపరేటర్ అని. ఎలా అంటే ఒక స్ట్రింగ్కి మల్టిప్లికేషన్ ఆపరేటర్ అంటే స్టార్ ఇచ్చి మనకి ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు ఆ నెంబర్ ఇస్తే మనకు ఆ స్ట్రింగ్ అన్నిసార్లు ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఎస్ అనేది XYZ డైలాగ్ ఫ్రూట్స్ అని ఇచ్చాను కదా, అలా ప్రింట్ అయింది. ఇప్పుడు ఎస్ని నేను మోడిఫై చేస్తున్నాను. ఇందాక పెద్ద స్ట్రింగ్ ఇచ్చాం కదా, ఇప్పుడు చిన్నది ఇస్తున్నా మనకు అర్థం అవడం కోసం. సో ఎస్ని 10 టైమ్స్ ప్రింట్ చేయాలంటే ఎస్ ఇంటూ 10 అని ఇస్తే ఎస్ 10 టైమ్స్ ప్రింట్ అయిపోతుంది. సో నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది డిక్రీజ్ చేసుకోవడానికి పైథాన్ అనేది చాలా బెస్ట్. కోడ్ అనేది రీడబుల్గా ఉంటుంది, మనకి చూడగానే అర్థమయ్యేలా ఉంటుంది పైథాన్ లాంగ్వేజ్ అనేది. అందుకే పైథాన్ అనేది ప్రజెంట్ ఎక్కువగా ప్రిఫర్ చేసే లాంగ్వేజ్ అనమాట. సో అదే వేరే లాంగ్వేజెస్లో ఇలా ప్రింట్ చేయాలంటే మనం లూప్ రాయాలి, అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది అర్థం కూడా అవ్వదు చాలామందికి. కానీ ఇది చూస్తే దీని అవుట్పుట్ ఇది వస్తుందంటే దాని మీనింగ్ అనేది మనం ఈజీగా గెస్ చేసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. సో స్ట్రింగ్ని రిప్రజెంట్ చేయడానికి 3 వేస్ చూసాం కదా ఎగ్జాంపుల్తో సహా. ఇప్పుడు ఇండెక్సింగ్. మనకి ఇండెక్సింగ్ అంటే ఏంటంటే, ఇండెక్స్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనకున్న స్ట్రింగ్లో ఒక్కొక్క క్యారెక్టర్ ఏ పొజిషన్లో ఉందో దాని ఇండెక్స్ అంటారనమాట. అంటే మనకి స్ట్రింగ్ యొక్క లెంత్ 10 క్యారెక్టర్స్ అనుకోండి, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క పొజిషన్ దగ్గర ఉంటుంది కదా. ఫస్ట్ క్యారెక్టర్ ఫస్ట్ పొజిషన్, సెకండ్ క్యారెక్టర్ సెకండ్ పొజిషన్ అలా ఉంటుంది కదా. ఆ పొజిషన్నే మనం ఇండెక్స్ అంటారు. కానీ ఇక్కడ పొజిషన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో పొజిషనింగ్ కానీ ఇండెక్స్ కానీ 0తో స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఇండెక్స్ 0 దగ్గర ఉంటుంది అనమాట. సో మన ఇండియన్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నట్టయితే అది మెమరీలో మనకి ఎలా రిప్రజెంట్ అవుతుందో మనం ఎస్యూమ్ చేసుకోవాలంటే, సో ఇది ఇండియన్ అనే స్ట్రింగ్ తీసుకున్నాను కదా, యాక్చువల్గా జనరల్గా ఐ అనేది ఫస్ట్ పొజిషన్. కానీ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇండెక్సింగ్ కానీ పొజిషనింగ్ కానీ 0తో స్టార్ట్ అవుతుంది. సో ఐ అనేది 0 ఇండెక్స్ దగ్గర ఉంటుంది. సో ఎన్ అనేది 1 అనే ఇండెక్స్, అంటే ఐ అనేది 0th పొజిషను, ఎన్ అనేది ఫస్ట్ పొజిషను, డి అనేది సెకండ్ పొజిషను, ఇంకో ఐ అనేది థర్డ్ పొజిషన్ అలా ఉంటుందన్నమాట. సో
మనం గుర్తుపెట్టుకోవాల్సింది పొజిషనింగ్ ఆర్ ఇండెక్స్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో జీరోతో స్టార్ట్ అవుతుంది. పొజిషన్ అంటే ఏంటంటే మనకున్న స్ట్రింగ్లో ఆ క్యారెక్టర్ ఎన్నో క్యారెక్టర్ అని అంతే. సో ఇప్పుడు మనకి ఇండెక్స్ ద్వారా కూడా ఆ లొకేషన్లో ఏ క్యారెక్టర్ ఉందో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఎస్ అనే ఒక వేరియబుల్లో ఇండియన్ అనే స్ట్రింగ్ ఉంది. సో ఇప్పుడు నేను ఎస్ ఆఫ్ అని చెప్పి 1 అని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 1 అనే ఇండెక్స్లో ఏ క్యారెక్టర్ అయితే ఉందో అది వస్తుంది. సో ఐ అనేది 0 ఇండెక్స్ దగ్గర ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు 1 అనే ఇండెక్స్ దగ్గర ఏముంటుంది, ఎన్ వస్తుంది. ఇప్పుడు నేను ఐ అనేది 0 ఇండెక్స్ దగ్గర ఉంటుందని చెప్పాను కదా, దాన్ని ప్రింట్ చేసి చూద్దాం. ఐ వచ్చింది చూసారా. ఇప్పుడు మనకి పైథాన్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే పాజిటివ్ ఇండెక్సెస్తో పాటు నెగిటివ్ ఇండెక్సెస్ కూడా ఉంటాయి. అంటే ఏంటంటే ఇక్కడ మనం చూసింది ఏంటి, ఇండెక్సెస్ అన్నీ పాజిటివ్, 0తో స్టార్ట్ అయ్యి ఒక్కొక్క పొజిషన్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం. దీన్ని ఫార్వర్డ్ ఇండెక్సింగ్ అంటారు మనకి పైథాన్లో. సో దానికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూపించాను. ఇప్పుడు మనకి నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది. ఎలా అంటే లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది -1 అనే ఇండెక్స్లో ఉంటుంది. అలా ప్రతి క్యారెక్టర్ ఒక్కొక్క పొజిషన్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఉంటుంది. కాకపోతే ఇండెక్స్ వాల్యూ అనేది మైనస్ అనమాట. సో యాక్చువల్గా మనకి పాజిటివ్ ఇండెక్సెస్ అనేవి 0తో స్టార్ట్ అవుతాయి. నెగిటివ్ ఇండెక్సెస్ అనేవి లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి, అది -1తో. ఎందుకు మైనస్ యాక్చువల్గా మైనస్తో స్టార్ట్ అవ్వాలి, కానీ ఇక్కడ ఫస్ట్ 0 ఉంది. మనకి 0 అనేది ఒకటే ఉంటుంది కాబట్టి -0 ఉండదు. కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ అనేది -1తో స్టార్ట్ అయింది. అదే మనకి -0 కూడా ఉంటే ఇక్కడ స్టార్టింగ్ అనేది -0తో స్టార్ట్ అవుతుంది. సో మనకి లెఫ్ట్ టు రైట్ అనేది ఫార్వర్డ్ ఇండెక్సింగ్. లెఫ్ట్ టు రైట్ అనేది ఎలాగా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో రైట్ టు లెఫ్ట్ అనేది నెగిటివ్ ఇండెక్సింగ్ ఆర్ బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ అంటారు. దీన్నే బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ ఆర్ నెగిటివ్ ఇండెక్సింగ్ అంటారు. రివర్స్ ఇండెక్సింగ్ అని కూడా అంటారు. అది మనకి స్ట్రింగ్ యొక్క రైట్ టు లెఫ్ట్కి వస్తుంది. అది ఎలా స్టార్ట్ అవుతుంది, -1తో స్టార్ట్ అయ్యి అలాగా -1, -2, -3, -4, -5, -6. ఇప్పుడు ఎస్ ఆఫ్ -1 అంటే ఏంటంటే లాస్ట్ దీని మీనింగ్ ఏంటంటే మైనస్ ఇండెక్సింగ్ అంటే ఏంటంటే ఎస్ ఆఫ్ -1 అన్నామంటే ఏంటంటే లాస్ట్ నుంచి ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి అని. సో లాస్ట్ నుంచి ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి, ఎన్. సో అది ప్రింట్ అయింది. ఎస్ ఆఫ్ -3 అంటే ఏంటంటే లాస్ట్ నుంచి థర్డ్ క్యారెక్టర్ ఏంటి అని. సో లాస్ట్ నుంచి థర్డ్ క్యారెక్టర్ ఏంటి, ఐ, కాబట్టి ఈ ఐ ప్రింట్ అయింది. అదే ఇక్కడ మనం పాజిటివ్ ఇండెక్స్ ఇచ్చామంటే ఏంటంటే దాని మీనింగ్ ఫస్ట్ నుంచి అది ఆ ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్ ఏంటి అని. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ నుంచి అది ఎన్నో క్యారెక్టర్ అంటే ఇది ఫస్ట్ పొజిషన్లో ఉన్నట్టు కాదు. యాక్చువల్గా ఇది ఫస్ట్ పొజిషనే, కానీ దాని ఇండెక్స్ వాల్యూ మటుకి 0, అంటే 0th పొజిషన్లో ఉన్నట్టు ఇది. కానీ నెగిటివ్ ఇండెక్సింగ్లో ఏంటంటే ఇది ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నట్టు లాస్ట్ నుంచి, ఇది సెకండ్ పొజిషన్. కానీ ఇక్కడ మటుకి ఇది 0th పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్, అంటే ఫస్ట్ ఇండెక్స్ 0th ఇండెక్సింగ్. సో మనం నెగిటివ్ ఇండెక్స్ మీద కూడా ఎగ్జాంపుల్ చూసాం కదా. ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేద్దాం నెగిటివ్ ఇండెక్స్ ఇచ్చి. సో ఎస్ ఆఫ్ -2 ఇచ్చాను అంటే లాస్ట్ నుంచి సెకండ్ క్యారెక్టర్ ఏంటి అని. ఇక్కడ లాస్ట్ క్యారెక్టర్ ఏంటి, ఎన్ తర్వాత ఏముంది, ఏ అని. సో ఎస్ ఆఫ్ -7 అని ప్రింట్ చేస్తున్నా. ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని చూపించింది. ఎందుకు, మనకి ఉన్న స్ట్రింగ్లో ఎంతవరకు ఉన్నాయి నెగిటివ్ ఇండెక్సెస్, -1, -2, -3, -4, -5, -6. సో ఇక్కడ నేను -7 లేదు కానీ ఇచ్చాను కాబట్టి దానికి ఎర్రర్ చూపిస్తుంది. ఆ ఇండెక్స్ అనేది లేదు మనకి ఉన్న స్ట్రింగ్లో అని దాని మీనింగ్. సో ఎస్ ఆఫ్ -1 అని ఇస్తే ఏమవుతుంది, లాస్ట్ నుంచి ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి అంతే. ఇప్పుడు మనం స్ట్రింగ్ యొక్క లెంత్ను ఫైండ్ అవుట్ చేయాలంటే లెన్ అనే ఫంక్షన్కి మనం స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ పాస్ చేస్తే మనం పాస్ చేసిన స్ట్రింగ్ యొక్క లెంత్ని ఇస్తుంది. సో ఇది నెగిటివ్ ఇండెక్స్ కదా, మనకి పాజిటివ్ ఇండెక్స్ దీనికి కరస్పాండింగ్ పాజిటివ్ ఇండెక్స్ కావాలంటే మనం ఏం చేయాలంటే దాని టోటల్ లెంత్లో నుంచి
ఈ నెగిటివ్ ఇండెక్స్ వాల్యూ తీసేయాలి. అంటే ఏంటంటే టోటల్ లెంత్ ఎంత 6 కదా. సో 6 మైనస్ దాని నెగిటివ్ ఇండెక్స్ ఎంత 1 6 మైనస్ 1 5. అంటే n అనేది రివర్స్లో వస్తే -1 అనే ఇండెక్స్ దగ్గర ఉంటుంది. అంటే రివర్స్లో ఫస్ట్, అంటే రైట్ సైడ్ నుంచి ఫస్ట్, అదే లెఫ్ట్ సైడ్ నుంచి ఇండెక్స్ 5 దగ్గర ఉంటుంది. సో ఇది -1 దగ్గర ఉంది రైట్ సైడ్ నుంచి చూసుకుంటే. అదే లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా వస్తే ఇది ఇండెక్స్ 5 దగ్గర ఉంటుంది. దానికి కరస్పాండింగ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే చెప్పాను కదా, మనకి టోటల్ లెంత్లో నుంచి ఈ నెగిటివ్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తే మనకి దాని యాక్చువల్ ఫార్వర్డింగ్ పాజిటివ్ ఇండెక్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఇండెక్సింగ్. ఇప్పుడు నేను స్లైస్ ఆపరేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ స్లైస్ ఆపరేటర్ అనేది స్ట్రింగ్స్ మీదే కాకుండా లిస్ట్స్ మీద, టుపుల్ మీద, ఇంకా చాలా సీక్వెన్సెస్ ఉంటాయి, వాటి మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా మనకి స్లైస్ అనే వర్డ్ చాలామంది వినే ఉంటారు. ఈ స్లైస్ అంటే ఏంటి? యాపిల్ స్లైసెస్, వెజిటేబుల్ స్లైసెస్, ఫ్రూట్ స్లైసెస్ అని వింటూ ఉంటాం కదా. స్లైస్ అంటే ఏంటంటే ఒక దాన్ని కట్ చేయడం, ఉన్నదాన్ని కట్ చేయడం. అంటే యాపిల్ స్లైస్ అంటే ఏంటి? యాపిల్ పీస్ అనమాట, యాపిల్ ముక్క, దాన్నే స్లైస్ అంటారు. అంటే మనకి స్లైస్ అంటే ఏంటి? ఒక పార్ట్ అనమాట, కొంత పార్ట్, మనకున్న టోటల్లో నుంచి కొంత పార్ట్ని మనం తీస్తున్నాం, దాన్నే స్లైస్ అంటాం. ఇక్కడ మనకి స్లైస్ ఆపరేటర్ కూడా అలాగే వర్క్ అవుతుంది. స్ట్రింగ్స్ మీద స్లైస్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ మనకి జనరల్గా అయితే ఒక పార్ట్ ఆఫ్ ఫ్రూట్, పార్ట్ ఆఫ్ వెజిటేబుల్, పార్ట్ ఆఫ్ ఎనీథింగ్. ఇక్కడ ఏంటంటే పార్ట్ ఆఫ్ స్ట్రింగ్, అంటే స్ట్రింగ్ మొత్తాన్ని కాకుండా స్ట్రింగ్లో కొంత మాత్రమే తీసుకోవడానికి స్లైస్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. దీని సింటాక్స్ అనేది మనకి 2 వేస్లో ఉంటుంది. ఫస్ట్ వే ఏంటంటే స్టార్ట్ టు స్టాప్. మనం ఒక పార్ట్ తీసుకోవాలనుకుంటున్నాం కదా, ఆ స్ట్రింగ్లో ఆ పార్ట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడి వరకు తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకుని ఎక్కడి వరకు ఎండ్ చేయాలి, ఆ పార్ట్ అనేది మనం చెప్పడానికే ఈ సింటాక్స్ అనమాట. స్క్వేర్ బ్రాకెట్స్లో స్టార్ట్ ఇండెక్స్, స్టాప్ ఇండెక్స్ మెన్షన్ చేస్తే మనకి ఒక స్ట్రింగ్లో ఆ ఇండెక్స్ పొజిషన్ స్టార్ట్ కాడి నుంచి స్టాప్ -1 వరకు ఏ అయితే క్యారెక్టర్స్ ఉంటాయో అవి వస్తాయి అన్నమాట. సో ఒక పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ అని చెప్తున్నాం కదా, ఈ పార్ట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి చెప్పేది స్టార్ట్ ఇండెక్స్, ఎక్కడ వరకు తీసుకోవాలి అని చెప్పేది స్టాప్ ఇండెక్స్. మనకి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్ట్ అయితే ఏదైతే మెన్షన్ చేస్తామో అక్కడి నుంచి తీసుకుంటుంది, కానీ స్టాప్ మెన్షన్ చేసాం కదా, దాన్ని వదిలేసి దాని ముందు వరకే తీసుకుంటుంది అనమాట. అంటే స్టార్ట్ కాడి నుంచి స్టాప్ -1 పొజిషన్ వరకు ఏ అయితే మనకి క్యారెక్టర్స్ ఉంటాయో ఆ ఇండెక్స్ దగ్గర అది ఇస్తుంది అనమాట. సో ఎస్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను కదా, 1 నుంచి 5 వరకు అంటున్నాం. అంటే ఇండెక్స్ 1 కాడి నుంచి 5 అంటున్నాం, కానీ ఇక్కడ ఈ ఎండ్ ఇండెక్స్ కన్సిడర్ చేయదు. అంటే 5 - 1 వరకు ఏ అయితే క్యారెక్టర్స్ ఉన్నాయో, ఇండెక్స్ 1 కాడి నుంచి ఇండెక్స్ 4 వరకు ఏ అయితే క్యారెక్టర్స్ ఉన్నాయో అది ప్రింట్ చేస్తుంది. సో ఇండెక్స్ 1 దగ్గర n ఉంది, ఇండెక్స్ 2 దగ్గర d ఉంది, ఇండెక్స్ 3 దగ్గర i ఉంది, ఇండెక్స్ 4 దగ్గర a ఉంది. సో ఇండెక్స్ 5ని కన్సిడర్ చేయదు, ఎందుకంటే స్టాప్ వాల్యూ ఇచ్చాం కదా, దానికన్నా ఒకటి తక్కువ వరకే అది కన్సిడర్ చేస్తుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ స్టార్ట్ వాల్యూ ఇస్తాం కదా, అక్కడి నుంచి తీసుకుంటుంది. ఆ వాల్యూ అనేది మనం ఎండ్ ఇచ్చాం కదా, దానికన్నా తక్కువ కాదో చెక్ చేస్తుంది. తక్కువ అయితే ఈ ఇండెక్స్ ఉంది కదా, ఈ ఇండెక్స్ దగ్గర సో ఫస్ట్ స్టార్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటుంది, దాని ఇండెక్స్ వాల్యూ. సో ఈ ఇండెక్స్ వాల్యూని ఇది ఏం చేస్తుందంటే స్టాప్ ఉంది కదా, స్టాప్తో కంపేర్ చేస్తుంది. ఇది ఇంటర్నల్గా వర్క్ అయ్యేది నేను చెప్తున్నా, మీకు అర్థమవుతే నేర్చుకోండి, లేకపోతే ఇది స్కిప్ చేసేయచ్చు. ఇదంతా తెలుసుకోవాల్సిన పని లేదు, మనకి జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకుంటుందని తెలిస్తే చాలు. సో ఇక్కడ నేను 5 ఇచ్చాను కదా, ఇప్పుడు ఎలా జరుగుతుందంటే స్టార్ట్ వాల్యూ కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఏం చేస్తుందంటే ఈ 1 అనే వాల్యూ మనకి స్టాప్ కన్నా తక్కువ కాదో చెక్ చేస్తుంది, అంటే 1 <5 కాదా చెక్ చేస్తుంది.
5 కాబట్టి ట్రూ. అప్పుడు ఏం చేస్తుందంటే 1 అనే ఇండెక్స్ దగ్గర ఏదైతే క్యారెక్టర్ ఉందో దాన్ని ఇంక్లూడ్ చేస్తుంది మనకి కావాల్సిన అవుట్పుట్లో. సో ఇంక్లూడ్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుందంటే దాని తర్వాత క్యారెక్టర్ దీనికి +1 యాడ్ చేస్తుంది. సో దీనికి +1 యాడ్ చేస్తే ఏమవుతుంది 2 అవుతుంది. సో నెక్స్ట్ 2 అనేది 5 కన్నా తక్కువ కాదో చెక్ చేస్తుంది. 5తో ఎందుకంటే మనకి స్టాప్ వాల్యూ 5 ఇచ్చామన్నమాట. స్టాప్ ఇండెక్స్ 5 ఇచ్చామన్నమాట. సో 2 అనేది 5 కన్నా తక్కువే కాబట్టి అప్పుడు ఏం చేస్తుంది ఇండెక్స్ 2 దగ్గర ఏదైతే క్యారెక్టర్ ఉందో అది ప్రింట్ చేస్తుంది. సో ఇండెక్స్ 2 దగ్గర ఏ క్యారెక్టర్ ఉంది డి ఉంది దాన్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడున్న ఇండెక్స్కి మళ్ళీ +1 యాడ్ చేస్తుంది. మళ్ళీ ఆ వచ్చిన వాల్యూని 5 కన్నా తక్కువ కాదో చెక్ చేస్తుంది. సో అగైన్ 3<5 కాబట్టి కండిషన్ ట్రూ కాబట్టి ఇండెక్స్ 3 దగ్గర ఏదైతే ఉందో అది చెక్ ఇంక్లూడ్ చేస్తుంది మనకు రావాల్సిన అవుట్పుట్లో. సో నెక్స్ట్ మళ్ళీ ఏం జరుగుతుందంటే దీనికి ఉన్న ప్రీవియస్ ఉన్న ఇండెక్స్ మనం కంపేర్ చేసాం కదా దానికి ఒక +1 యాడ్ చేసి వచ్చిన దాన్ని మళ్ళీ స్టాప్ వాల్యూ ఏదైతే ఇచ్చామో ఆ నెంబర్తో కంపేర్ చేస్తుంది. మళ్ళీ కండిషన్ ట్రూ అయింది కాబట్టి అప్పుడు ఈ ఇండెక్స్ దగ్గర ఉన్న క్యారెక్టర్ని ఇంక్లూడ్ చేస్తుంది. 4th ఇండెక్స్ దగ్గర ఏముంది ఏ ఉంది. సో ఏని ఇంక్లూడ్ చేసింది ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఈ 4 అనే ఇండెక్స్ని మళ్ళీ దానికి 1 యాడ్ చేస్తుంది. మళ్ళీ అది మనకి స్టాప్ వాల్యూ ఇచ్చాం కదా దానికన్నా తక్కువ కాదో చెక్ చేస్తుంది. సో 5<5 కదా 5 అనేది <5 అనే కండిషన్ అనేది ఫాల్స్. అప్పుడు ఏం చేస్తుందంటే ఇంకా స్కిప్ చేసేస్తుంది తీసుకోవడం. మనకి కావాల్సిన పార్ట్లో ఇంత మటుకే ఇంక్లూడ్ చేస్తుంది. ఇంకా రిమైనింగ్ ఏది ఉండదు. ఇప్పటితో ఈ ప్రొసీజర్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు మనకి చెప్పాను కదా ఈ స్లైస్ ఆపరేటర్ అనేది 2 వేస్గా వర్క్ చేస్తుందని. ఫస్ట్ వే ఏంటంటే స్టాప్ మాత్రమే. ఈ సెకండ్ది ఏంటంటే స్టెప్ అనే వాల్యూ కూడా ఉంటుంది. అంటే మనకి ఒక పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడి వరకు స్టాప్ అవ్వాలో చెప్పేది ఎండ్ ఇండెక్స్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో చెప్పేది స్టార్ట్ వాల్యూ. మనకి ఈ మధ్యలో ప్రతి క్యారెక్టర్ని ఇంక్లూడ్ చేయాలా వద్దా అని చెప్పేది స్టెప్ వాల్యూ అనమాట. ఇప్పుడు డిఫాల్ట్గా స్టెప్ వాల్యూ ఇంతకుముందు మనం స్టెప్ వాల్యూ అనేది తీసుకోవాలి. అప్పుడు ఏం చేస్తుందంటే 1 కింద ట్రీట్ చేస్తుంది. అందుకే మనం ప్రీవియస్ ఇండెక్స్కి +1 యాడ్ చేసుకుంటూ కండిషన్ చెక్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏం చేస్తుందంటే మనకి డిఫాల్ట్గా స్టెప్ వాల్యూ అనేది 1 ఉంటుంది. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా అది 1 కింద ట్రీట్ చేస్తుంది. ఒకవేళ మనం స్టెప్ వాల్యూ 2 ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే ఎవ్రీ టైం మనం ఈ స్టార్ట్ ఇండెక్స్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం కదా దానికి ఆ ఇంక్రిమెంట్ ఎంత అంటే స్టెప్ వాల్యూ ఎంత ఇస్తే అంత అనమాట. ఇప్పుడు నేను S(1 to 5) సో S(1 to 5) సో 1 to 5 ఇది స్టెప్ 2 అని ఇచ్చానంటే సో 1 కాలం S(1 నుంచి 5) విత్ స్టెప్ వాల్యూ 2 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎలా జరుగుతుందంటే ఫస్ట్ మనకి స్టార్ట్ వాల్యూ ఏదైతే ఇచ్చామో అది ఎండ్ ఇచ్చాం కదా దానికన్నా తక్కువ కాదో చెక్ చేస్తుంది. సో 1 అనేది <5 ట్రూ కాబట్టి ఈ 1 అనే ఇండెక్స్లో ఏదైతే ఉందో దాని వాల్యూని ప్రింట్ చేస్తుంది. సో తీసుకుంటుంది, కన్సిడర్ చేస్తుంది. మనం ప్రింట్ చేస్తే ప్రింట్ చేసుకోవచ్చు, లేదైతే ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇంతకుముందు దీనికి 1 యాడ్ చేసాం ఎందుకంటే బై డిఫాల్ట్ 1 స్టెప్ కింద తీసుకుంటుంది. కానీ ఇక్కడ మనం 2 ఇచ్చాం కదా ఈ 1కి 2ని యాడ్ చేస్తుంది. అప్పుడు 1 + 2 ఏదైతే ఉందో దాన్ని 5తో కంపేర్ చేస్తుంది. సో ఇది
3 అవుతుంది కదా! ఈ 3 అనేది 5 కన్నా తక్కువ కాదో చెక్ చేస్తుంది. ఒకవేళ 3 అనేది 5 కన్నా తక్కువ అయితేనే అప్పుడు ఇండెక్స్ 3 దగ్గర ఏదైతే క్యారెక్టర్ ఉందో దాన్ని ఇంక్లూడ్ చేస్తుంది. సో, ఇండెక్స్ 3 దగ్గర ఏదైతే ఉందో ఉంది. దాన్ని ఇంక్లూడ్ చేస్తుంది. సో, ఇప్పుడు మనకి కరెంట్ 3 ఉంది ఇండెక్స్ వాల్యూ అనేది. ఇప్పుడు మనకి మళ్ళీ దీనికి +2 యాడ్ చేసి చెక్ చేస్తుంది. ఇది 5 కన్నా తక్కువ కాదా అని. సో, 3 + 2 అనేది 5 కన్నా తక్కువ కాదు. ఎందుకంటే 5 అనేది కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇంకా కన్సిడర్ చేయదు నెక్స్ట్ క్యారెక్టర్స్‌ని. ఇంకా స్కిప్ చేసేస్తుంది. సో, ఒకవేళ మనం స్టెప్ వాల్యూ ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే ఎవ్రీ టైమ్ ఆ ఇండెక్స్‌కి ఈ స్టెప్ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి ఆ పొజిషన్‌లో ఉన్న క్యారెక్టర్‌ని ఇంక్లూడ్ చేస్తుంది. ఎప్పుడు ఆ కంపారిజన్ అనేది ట్రూ అయితే. మనకొచ్చిన ఇండెక్స్ వాల్యూ అనేది స్టాప్ వాల్యూ కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఆ క్యారెక్టర్‌ని ఇంక్లూడ్ చేస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్ట్ ఇండెక్స్ కాడ నుంచి స్టాప్ ఇండెక్స్ -1 వరకు అన్ని క్యారెక్టర్స్‌ని ఇంక్లూడ్ చేయాలంటే స్టెప్ వాల్యూ 1 అవ్వాలి. మధ్యలో ఒక్కొక్క క్యారెక్టర్‌ని స్కిప్ చేసుకుంటూ రావాలంటే స్టెప్ వాల్యూ 2 ఇవ్వాలి. మధ్యలో 2 క్యారెక్టర్స్‌ని స్కిప్ చేసుకుంటూ రావాలంటే స్టెప్ వాల్యూ 3 ఇవ్వాలి. సో, ఇప్పుడు ఈ స్టాప్, స్టెప్ ఈ స్లైస్ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే స్టార్ట్ ఇండెక్స్ దగ్గర నుంచి స్టాప్ -1 వరకు ఏయైతే వాల్యూస్ ఉంటాయో పొజిషన్‌లో ఆ ఇండెక్స్ పొజిషన్‌లో అవి ప్రింట్ చేస్తుంది. కానీ ఎవ్రీ టైమ్ మనకు ప్రింట్ అయ్యే ఇండెక్స్‌కి నెక్స్ట్ టైము ఆ స్టెప్ వాల్యూ ఎంతైతే ఉందో దానంత ఇంక్రిమెంట్ చేసి అప్పుడు ఆ పొజిషన్ అనేది మనకి స్టాప్ మెన్షన్ చేసాం కదా! దానికన్నా తక్కువైతే అలా వచ్చినయన్నీ మనకు వచ్చే పార్ట్‌లో ఉంటుందనమాట. అవుట్‌పుట్ పార్ట్‌లో. సో, దానికే 1, 5, 2 ఇచ్చాం కదా! స్టార్ట్ అనేది 1, ఎండ్ అనేది 5. సో, స్టెప్ వాల్యూ 2 ఇచ్చామంటే ఏంటంటే n దగ్గర నుంచి సో, ఎందుకు n దగ్గర నుంచి అంటే n యొక్క ఇండెక్స్ 1 కాబట్టి. 1 దగ్గర నుంచి ఎండ్ -1 అంటే 4 వరకే ఇంక్లూడ్ చేస్తుంది. 3, 4 ఈ మధ్యలో ఉన్న క్యారెక్టర్ సారీ 1 నుంచి 4 వరకు మొత్తం క్యారెక్టర్స్‌ని ఇంక్లూడ్ చేస్తది. ఎప్పుడు స్టెప్ వాల్యూ 1 ఇస్తే. కానీ ఇక్కడ మనం స్టెప్ వాల్యూ 2 ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్‌ని ప్రింట్ చేస్తుంది. తర్వాత క్యారెక్టర్‌ని స్కిప్ చేస్తుంది. దాని తర్వాత క్యారెక్టర్‌ని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ దాని తర్వాత క్యారెక్టర్‌ని స్కిప్ చేస్తుంది. మళ్ళీ దాని తర్వాతని ఇంక్లూడ్ చేయాలి. కానీ మనకిక్కడ ప్రింట్ చేసేది ఎక్కడి వరకు 4 వరకే కాబట్టి సో, n, i మాత్రమే ప్రింట్ అయింది అవుట్‌పుట్‌లో. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్‌తో చూద్దాం. సో, s అనే స్ట్రింగ్‌లో ఇండియన్ అని స్టోర్ చేస్తున్నాను. ఎందుకు ఎర్రర్ చూపించిందంటే నేను కొటేషన్స్‌లో ఇవ్వలేదు కాబట్టి అది ఎర్రర్ చూపించింది. సో, ఇప్పుడు నేను s ఆఫ్ 1 to 5 అని ఇస్తున్నా. సో, s ఆఫ్ 1 to 5 అంటే ఎక్కడి వరకు చూపించింది? 1 ఇండెక్స్ 1 కాడి నుంచి ఇండెక్స్ 4 వరకు ఏయైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అవి ప్రింట్ చేస్తుంది. ఇండెక్స్ 4 వరకు ఎందుకంటే మనకి స్టార్ట్ వాల్యూ 1 ఇచ్చాం. అంటే 1 ఇండెక్స్ కాడి నుంచి స్టాప్ -1 అంటే 5 - 1 4. సో, ఇండెక్స్ 1 కాడి నుంచి ఇండెక్స్ 4 వరకు ఈ స్ట్రింగ్‌లో ఏయైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అయి ప్రింట్ చేసింది. సో, ఇండెక్స్ 1 n, ఇండెక్స్ 2 d, ఇండెక్స్ 3 i, ఇండెక్స్ 4 a. సో, ఏ వరకు ప్రింట్ చేసింది. ఇప్పుడు అదే నేను స్టెప్ వాల్యూ కూడా ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క క్యారెక్టర్‌ని స్కిప్ చేసేస్తుంది. సో, n తర్వాత వచ్చిన క్యారెక్టర్ ఏంటి d పైన. కానీ dని స్కిప్ చేసేసింది. తర్వాత iని ప్రింట్ చేసింది. దాని i తర్వాత ఏదైతే వచ్చిందో దాన్ని స్కిప్ చేసేసింది. ఎందుకంటే స్టెప్ వాల్యూ 2 ఇచ్చాం కాబట్టి. స్టెప్ వాల్యూ 1 ఇచ్చామంటే అన్ని క్యారెక్టర్స్‌ని ఆ రేంజ్‌లో ఇంక్లూడ్ చేసేస్తుంది. స్టెప్ వాల్యూ 2 ఇచ్చామంటే ఆటి మధ్యలో ఒక్కొక్క క్యారెక్టర్‌ని స్కిప్ చేసుకుంటూ వెళ్తుంది. సో, ఇది మనకి ఒక స్ట్రింగ్ అని ఐ లైక్ ఫ్రూట్స్ అనే ఒక స్ట్రింగ్ తీసుకుంటే దాని యొక్క ఇండెక్సింగ్ అనేది 2 వేస్‌లో ఉంటది కదా! ఎలాగా పాజిటివ్ ఇండెక్సింగ్, నెగెటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఈ స్ట్రింగ్‌కి ఎగ్జాంపుల్‌గా
నేను స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ ఏమీ ఇవ్వకుండా ఓన్లీ స్టెప్ వాల్యూ -1 ఇచ్చాను. అప్పుడు అది ఏం చేస్తుందంటే మనకి స్టార్ట్ వాల్యూ ఇవ్వకుండా డైరెక్ట్గా స్టెప్ వాల్యూ నెగిటివ్ ఇచ్చామంటే అది ఏం చేస్తుందంటే మనకు వచ్చిన స్ట్రింగ్ని రివర్స్లో ప్రింట్ చేసుకుంటూ వస్తుందన్నమాట. సో ఇది ఎందుకు రివర్స్లో మొత్తం ప్రింట్ చేస్తుందంటే మనం డిఫాల్ట్గా డిఫాల్ట్ అంటే ఏంటంటే మనం ఇవ్వకపోతే దాని వాల్యూ అది ఏం చేస్తుంది అని. ఇక్కడ మనకి స్లైస్ ఆపరేటర్లో స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ అవి ఆప్షనల్. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఏదో ఒక వాల్యూని తీసుకుంటుంది. ఆ వాల్యూ ఏంటంటే అది స్టార్ట్కి మనకి బిగినింగ్ ఆఫ్ ది స్ట్రింగ్. మనం బిగినింగ్ ఆఫ్ ది స్ట్రింగ్ మనకు కావాల్సిన పార్ట్‌లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో మనం మెన్షన్ చేయకపోతే అది ఏం చేస్తుందంటే మన స్ట్రింగ్ యొక్క మొత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి అది తీసుకుంటుంది. అది ఒకవేళ మనం ఎక్కడి వరకు ప్రింట్ చేయాలంటే ఎక్కడితో ఎండ్ అవ్వాలో మనం మెన్షన్ చేయకపోతే అది ఏం చేస్తుందంటే స్ట్రింగ్ ఎండ్ వరకు ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో అదే ఇప్పుడు మనం స్టెప్ వాల్యూ -1 ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే స్ట్రింగ్ను స్టార్ట్ మెన్షన్ చేయలే, స్టాప్ మెన్షన్ చేయలే, అంటే మొత్తాన్ని ప్రింట్ చేసేస్తుంది. కానీ స్టెప్ వాల్యూ నెగిటివ్ ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే రివర్స్లో మొత్తాన్ని ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను S(1) ఏమీ మెన్షన్ చేయలే. 1 అనేది అంటే ఇండెక్స్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇండెక్స్ 1లో యాక్చువల్గా ఎంప్టీ స్పేస్ ఉంది, అది కూడా ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు 1 దగ్గర నుంచి మనం ఎంతవరకు తీసుకోవాలి, పార్ట్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడితో ఎండ్ చేయాలో మనం మెన్షన్ చేయాలి. అప్పుడు అది ఏం చేస్తుందంటే మనకి స్ట్రింగ్ ఎంత ఉందో అంతా ప్రింట్ చేసేస్తుంది. సో అదే ఇప్పుడు నేను స్టార్టింగ్ ఎక్కడి నుంచో ప్రింట్ చేయలేదు, చెప్పలేదు. ఎండ్ మటుకి 6 వరకు కావాలని చెప్పాను, అంటే 6 ఇస్తున్నా ఇక్కడ. సో మనకు కావాల్సిన పార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో చెప్పలేదు, కానీ ఎక్కడి వరకు ఎండ్ అవ్వాలో చెప్పాం. అప్పుడు ఏం చేస్తుందంటే స్టార్టింగ్ అనేది స్టార్ట్ వాల్యూ దాన్ని డిఫాల్ట్గా ఏంటంటే స్ట్రింగ్ యొక్క బిగినింగ్ అనమాట. బిగినింగ్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది 0, బిగినింగ్ ఇండెక్స్ 0. సో ఇలా ఇచ్చిన S(0 to 6) అని ఇచ్చిన రెండు సేమే. ఎందుకంటే డిఫాల్ట్గా స్టార్టింగ్ అనేది 0 ఇండెక్స్ పైథాన్ లాంగ్వేజ్ అనేది కన్సిడర్ చేసుకుంటుంది మనం ఇవ్వకపోతే. అదే ఇక్కడ మనం 2 ఇచ్చి ఎండ్ ఏమీ మెన్షన్ చేయకపోతే, ఎక్కడ వరకు అది ప్రింట్ చేయాలో మనం మెన్షన్ చేయకపోతే ఎండ్ వాల్యూ అదేం తీసుకుంటుందంటే హోల్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ వరకు ప్రింట్ చేసేస్తుంది. మనం ఎండ్ వాల్యూ ఎక్కడ వరకు మనం మెన్షన్ చేయకపోతే అది టోటల్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని ప్రింట్ చేసేస్తుంది. ఎగ్జాంపుల్ చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ 1 అని ఇచ్చి ఎండ్ వాల్యూ ఏమి ఇవ్వకపోతే చివరి వరకు ప్రింట్ చేస్తుంది. ఈ స్లైస్ ఆపరేటర్ అనేది స్ట్రింగ్ యొక్క సబ్ స్ట్రింగ్ని, అంటే స్ట్రింగ్ యొక్క పార్ట్ని మనం తెచ్చుకోవాలి. ఆ పార్ట్ అంటే ఎక్కడి నుంచో స్టార్ట్ అవ్వాలి, ఎక్కడి వరకు ఎండ్ అవ్వాలి, ఆ పార్ట్ అనేది మనం చెప్పాలి కదా. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పేది స్టార్ట్, ఎక్కడతో ఎండ్ అవ్వాలని చెప్పేది ఎండ్ ఆర్ స్టాప్ ఇండెక్స్. స్టార్ట్ ఇండెక్స్ ఆర్ బిగినింగ్ ఇండెక్స్ సేమ్, and stop index or end index. సో స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో, ఎక్కడి నుంచి బిగిన్ అవ్వాలో చెప్పాలి. ఎండ్ అంటే ఎక్కడ వరకు మనం కావాల్సిన పార్ట్ ఎక్కడ వరకు తీసుకోవాలో చెప్పేది ఎండ్ ఇండెక్స్ అనమాట. ఒకవేళ మనం ఈ రెండు మెన్షన్ చేయలేదు, బై డిఫాల్ట్గా స్టార్ట్ వాల్యూ ఏమని చెప్పాను, స్ట్రింగ్ యొక్క బిగినింగ్ అంటే ఇండెక్స్ 0 కిందే తీసుకుంటుంది. బై డిఫాల్ట్గా స్టాప్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఈ స్ట్రింగ్ ఎండ్ వరకు అనమాట. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఏమీ ఇవ్వకుండా జస్ట్ కాలన్ ఇచ్చి చేస్తే
దాని మీనింగ్ ఏంటంటే హోల్ స్ట్రింగ్ ఏదైతే ఉందో మొత్తం ప్రింట్ చేసేస్తుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ స్టార్ట్ అయ్యేది స్ట్రింగ్ యొక్క స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయితే బై డిఫాల్ట్గా ఎండ్ అయ్యేది స్ట్రింగ్ యొక్క ఎండ్ ఏదైతే ఉందో అది. ఇప్పుడు నేను ఇండెక్సింగ్ -1 ఇచ్చి అది స్టెప్ వాల్యూ -1 ఇస్తే రివర్స్లో ప్రింట్ అవుతుందని చెప్పాను కదా, దాన్ని ప్రింట్ చేసి చదువుతాం. సో రివర్స్లో ప్రింట్ అయింది. ఎప్పుడైతే స్టెప్ వాల్యూ ఈ మైనస్లో వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రింటింగ్ అనేది రివర్స్లో వస్తుంది. ఈ రివర్స్లో వచ్చేటప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ స్టాప్ మెన్షన్ చేయలేదు. ఈ రివర్స్లో మనకి రివర్స్లో ఎక్కడి నుంచి స్టార్ట్, ఇక్కడి నుంచి స్టార్ట్, ఇక్కడి నుంచి ఎక్కడ వరకు ఎండో ఇది ఎండో. సో స్టార్టింగ్ వాల్యూ అనేది ఇలా తీసుకుంటుంది, స్టాప్ వాల్యూ అనేది చివరి వరకు ఇటు సైడ్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి మొత్తాన్ని ప్రింట్ చేసేస్తుంది. ఇది నెగటివ్ ఇండెక్సింగ్ యొక్క అడ్వాంటేజ్ అనమాట. స్ట్రింగ్ యొక్క రివర్స్ని మనం ఈజీగా ఈ ఒక్క స్టెప్ తోటి మనం స్ట్రింగ్ని రివర్స్ చేయొచ్చు. అది ఈ నెగటివ్ ఇండెక్స్ యొక్క అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు మనం జనరల్గా మనకి స్ట్రింగ్లో లేని యొక్క ఇండెక్స్ని ఇస్తే అవుట్ ఆఫ్ ఎర్రర్ చూపిస్తుంది కదా, అదే మనం స్లైస్ ఆపరేటర్లో స్ట్రింగ్లో లేని వాల్యూ ఇచ్చినా మనకు అది ఎర్రర్ చూపించదు. జస్ట్ ఎండ్ వరకు ప్రింట్ చేసి ఎర్రర్ ఏమి చూపించదు. మనకి ఇచ్చిన రేంజ్లో ఏ అయితే ఉంటాయో ఆ క్యారెక్టర్స్ని ప్రింట్ చేస్తుంది అంతే తప్ప ఎర్రర్ అనేది చూపించదు స్లైస్ ఆపరేటర్ అనేది. సో ఇక్కడ చూసారు కదా, ఎగ్జాంపుల్ చూసాం కదా, -1 ఇస్తే స్టెప్ వాల్యూ అనేది అదేం చేస్తుందంటే రివర్స్లో ప్రింట్ చేస్తుంది. అంటే రైట్ సైడ్ నుంచి వస్తుంది. ఈ రైట్ సైడ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో మనం చెప్పలేదు. ఇక్కడ కాలనీ ఇచ్చేసాం కానీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో చెప్పలేదు. ఎక్కడి నుంచో స్టార్ట్ అవ్వాలో చెప్పకపోతే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది రైట్ సైడ్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది. ఎక్కడి వరకు ఎండ్ అవ్వాలో చెప్పలేదు, అంటే హోల్ స్ట్రింగ్ని మొత్తం ప్రింట్ చేసేసింది రివర్స్లో. సో ఆల్రెడీ దీనికి ఎగ్జాంపుల్ చూసాం కదా, ఇక్కడ ఇండెక్స్ 2 దగ్గర నుంచి 8 వరకు స్టెప్ వాల్యూ 2 అనమాట. సో ఇండెక్స్ 2 అంటే ఏంటి, ఇది ఇక్కడి నుంచి ఇండెక్స్ 8 వరకు ఈ మధ్యలో మనకి స్టెప్ 2 అంటే ఏంటంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి కానీ ఒక్కొక్క క్యారెక్టర్ని స్కిప్ చేయాలి. అంటే సో 8 అని ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే 8 కన్నా ఒకటి తక్కువ, అంటే ఇక్కడ వరకు మాత్రమే ఫస్ట్ 2 అనే ఇండెక్స్ దగ్గర ఉన్నది ప్రింట్ చేసేసింది. తర్వాత 3 అనే ఇండెక్స్ దగ్గర ఉన్నది స్కిప్ చేసేసి నెక్స్ట్ దాని తర్వాత 4 అనే ఇండెక్స్ దగ్గర ఏదైతే ఉందో అది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ 5 అనే ఇండెక్స్ దగ్గర ఏదైతే ఉందో దాన్ని స్కిప్ చేసేసి 6 అనే ఇండెక్స్ దగ్గర ఉన్నది ఏది ఎంటీ స్పేస్ అది కూడా ప్రింట్ అయింది ఇక్కడ. సో నెక్స్ట్ 7 అనే ఇండెక్స్ దగ్గర ఉన్నది ప్రింట్ చేయదు, ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ స్కిప్ చేస్తాం. ఈ స్టెప్ వాల్యూ 2 వచ్చింది, 2 ఇచ్చాం కాబట్టి. అదే స్టెప్ వాల్యూ 1 ఇచ్చామంటే డైరెక్ట్గా ఈ 2 అనే ఇండెక్స్ కాడి నుంచి 7 వరకు మొత్తం ప్రింట్ చేస్తుంది. సో 2 అనే ఇండెక్స్ దగ్గర ఎల్, 3 అనే ఇండెక్స్ దగ్గర ఐ, అలాగే 7 అనే ఇండెక్స్ దగ్గర ఎఫ్ వరకు అలా ప్రింట్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.